ఆరావళి పర్వతాలు అంటే మౌంటైన్స్ ఆఫ్ ఆరావళి. అసలు ఆ వళి అంటేనే అది పర్వతాల మయము. ఢిల్లీ, రాజస్థాన్ సహా ఒక 4 స్టేట్లని ఇది ఒక పెట్టని కోటలాగా ఇసుక తుఫానుల నుంచి, అట్లానే దుమ్ము ధూళి పక్క రాష్ట్రాల నుంచి, లేదంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి నుంచి వచ్చే మేటని తొలగించడానికి, లేదంటే అడ్డుకోవడానికి పెట్టని కోటలాగా కాపాడుతుంది అనేది ఒక దృగ్విషయం, అంటే అందరికీ తెలిసిన విషయం. దాని గురించి ఇప్పుడు ఎందుకు రగడ అవుతోంది అంటే, సుప్రీంకోర్టు ఈ మధ్య దాఖలైన ఒక పిటిషన్ని విచారించిన తర్వాత పర్వతాల ఎత్తు అంతే కదా అన్నట్లు కేంద్ర ప్రభుత్వం అంతకుముందు వినిపించినటువంటి వాదనని సమర్థించింది. జస్టిస్ సూర్యకాంత్ గారు ఇచ్చిన ఈ తీర్పుని మిగిలిన లాయర్లు కూడా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు, ఇంకోసారి పరిశీలించండి అని. దేనికంటే ఢిల్లీకి ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయింది. ఈ పర్వతాలు కనుక లేకపోతే, ఎందుకు లేకపోతాయి అంటే 100 మీటర్ల ఎత్తు కంటే తక్కువ ఉన్నవి పర్వతాలు కాదు కాబట్టి మైనింగ్కి మేము పర్మిషన్ ఇచ్చుకోవచ్చు అనే ఒక తెలియని ఒక కుట్ర ఉంది దీని వెనక అనేది ఈ సేవ్ ఆరావళి, పీపుల్స్ ఫర్ ఆరావళి అనే ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్న వాదన. ఎప్పటి నుంచో ఉంది ఇది. దానికి మద్దతుగానే ఒక 3 రోజులుగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి. కోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వం వాదనకి మద్దతుగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము ఈ 100 మీటర్ల కంటే ఎత్తు ఉన్న పర్వతాలని 90% పర్వతాలు అలానే ఉన్నాయి, మేము వాటిని పరిరక్షించడానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే మేము కొత్త నిబంధనల్ని అమలు చేయబోతున్నాం, తప్పితే మైనింగ్ కంపెనీల కోసం కాదు అని వాదిస్తుంది. మైనింగ్కి అసలు అనుమతి ఇచ్చేదే లేదు ఆరావళి చుట్టుపక్కల అని. దీని మీదనే పెద్ద రభస. ఆర్నాబ్ గోస్వామి ఉన్నాడు కదా, పెద్దగా నోరేసుకొని అరుస్తూ అవతల ఉండే ప్రశ్న అడిగి వాడిని ప్రశ్నకి సమాధానం కూడా చెప్పనీయకుండా అతని ఎజెండా అతనికి ఉంటుంది. ఆయన కూడా ఒక యాంకర్ని ప్రశ్న ఇచ్చాడు. 15 కోట్లు తీసుకుంటుంది కూడా నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడగటం లేదు, షేమ్ఫుల్ అంటూ. అయితే ఇక్కడ 15 కోట్లు జీతం తీసుకున్నాడు కాబట్టి ఆ ప్రశ్న అడగాలి. 0 జీతం తీసుకునేవాడైతే, అంటే జీతం తీసుకునేవాడైతే ఆ ప్రశ్న అడగకూడదు అని ఉండదు కదా. నీ వృత్తి ధర్మం నిర్వర్తించావా లేదా? దానికి జీతం 15 కోట్ల 15,000 కాదు కదా. ఇప్పుడు మనకి 0 అంటే 0. ఎవడు చెప్పల, మన పని కాదు అనుకోవట్లేదు. మనకి ఇది ఈ ఇన్సిడెంట్, ఈ తీర్పు ఇలా ఇవ్వడం వలన ఆరావళి పర్వతాలు మరింత కోతకు గురవుతాయి. మైనింగ్ కంపెనీలు వచ్చి మైనింగ్ చేసుకుంటాయి. అవి చేస్తే ఏమవుతుందంటే, రాజస్థాన్ దగ్గర ఉన్నటువంటి థార్ ఎడారి క్రమంగా నగరాల్లోకి కూడా చొచ్చుకు వస్తుంది. ఎడారులు విస్తరిస్తాయి, భూగర్భ జలాలు అంతరిస్తాయి, తగ్గిపోతాయి. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం దెబ్బని అనుభవిస్తున్న వాళ్ళు ఈ ఆరావళి చుట్టూ ఉన్న పర్వతాల డెఫినేషన్ని కేంద్ర ప్రభుత్వం మార్చడం ఏంటి? అసలు 100 మీటర్ల కన్నా ఎత్తుగా ఉంటాయి. నిజంగానే 100 మీటర్ల కన్నా ఎత్తుకున్నదే పర్వతం, మిగతా అది కాదు అని చెప్పడం ఏంటి? ఈలోపు కాలక్షయంలో అంటే కాలక్రమంలో కోతకి గురైనటువంటి వాటిని పర్వతాల కింద నుంచి తీసేస్తే మైనింగ్ కింద చేసుకోవచ్చా? ఎందుకంటే ఈ ఆరావళిలో 250 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. వీటికి అరుదైన ఖనిజాలు, లోహాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తవ్వుకొని సొమ్ము చేసుకోవచ్చు అనేది మైనింగ్ కంపెనీల ఆలోచనగా చెప్తున్నారు. సో అందుకే వాటికి లాభం చేకూర్చేందుకే కేంద్రం ఇలాంటి నిబంధనని, కొత్త డెఫినిషన్ ఇచ్చిందనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు. సేవ్ ఆరావళి పేరుతో క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఆరావళి చుట్టూ అల్లుకున్న రాజకీయం. మీకు బ్రీఫ్గా చెప్పాను అన్నమాట. ఇంకా డీటెయిల్డ్గా డేటా కావాలంటే మనం అసలు ఈ పర్వతాల చుట్టూ ఎన్నెన్ని కంపెనీలు చేస్తున్నాయి, ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది, కేంద్రం చెప్పే వాదనలో నిజముందా లేదా, కనీసం మనం ఆ డేటా తీసుకోకుండా మాట్లాడలేము. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఒక 100 మీటర్ల ఎత్తు పై ఉన్నయ్యే పర్వతాలు అనే ఇచ్చే డెఫినేషన్ ఆధారంగా చేసుకొని ఆరావళిని నశింపజేస్తారేమో మైనింగ్ కంపెనీలకి లీజుకి ఇచ్చి అనేది వ్యక్తమవుతున్న ఆందోళన.